హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాయికాడ గోంగూర పెట్టినా. గోంగూర పెడితే ఇంకా చూడు, ఇది నెల 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 రోజుల దాకా వస్తుంది. ఎప్పుడు ఇట్లా కాలేదు. ఆకులు ఇట్లా ఎర్రగా అవుతున్నాయి. ఇట్లా ఎర్రగా అవుతున్నాయి. మీకు చూపిస్తా చూడు. ఇటు ఎర్రగా అప్పుడే ఖాతాకు వస్తుంది. ఇక నెల రోజుల చేయాలంటే అప్పుడే ఖాతాకు అసలు నెల రోజుల దాకా ఉండనే ఉండకూడదు. ఇది మనం విత్తనాలు అయినాక 20 రోజులలో మార్కెట్కి వేసుకుపోవాలి. అసలు నెల రోజులైనా కానీ పెరగలే. ఇది ఉంచాలన్నా తీసేయాలన్నా అనేది అర్థమవుతలేదు ఫ్రెండ్స్. ఈ ఎర్రగా అయిందంటే ఇది మన మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది కదా, దాని లోపం వల్ల చెట్లు మెగ్నీషియం తక్కువ అయ్యి ఎర్రగా అవుతుంది. దీనికి ఇరుగుడు ఏంటంటే మెగ్నీషియం సల్ఫేట్ కొడితే సెట్ అవుతుంది. వీటి ఎర్రగా కాకూడదు. గోంగూర చెట్టు మంచిగా పచ్చగా పసరగా అక్కుతుండాలా. ఇట్లా ఇది తీసేదామని చూస్తున్నాయి. ఈ గోంగూరని తీసేస్తాయి. ఈ కనీసం లేదన్నా కానీ 3 కిలోల విత్తనాలు చల్లి ఇలా. ఇక బయటికి వెళ్ళాక చూపిస్తా చూడండి. గడ్డి మాత్రం విపరీతంగా పడుతుంది. చలికి చెట్లు పెరిగాయి అంటారు కానీ ఇక ఇతరులు ఏమో తోటకూర ఇత్తులు చల్లా మంచిగా మొలిచినాయి. అవి ఇంకో ఈ గట్టి కాడ నుంచి అట వచ్చి ఆడదాకా సొప్పచేయం దాకా ఇక పచ్చ కనబడేది ఏమో పాలకూర. కానీ పాలకూర మంచిగా ఉంది. ఇదంతా 3.5-4 కిలోల దాకా ఉంటాయి ఇత్తులు. అవి చల్లినా మంచిగా వస్తుంది అనుకున్నా కానీ ఇది రాలే. రైతు ఎప్పుడు లాభపడదు ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఇటువంటి నష్టపడుతూనే ఉంటాడు. అయినా కానీ మళ్ళీ పంటను అయితే వదిలిపెట్టాడు. ఏదో ఒక రకంగా దీన్ని సాధించాలనే ఆలోచనతో చేస్తూనే ఉంటాడు. రైతుకు సపోర్ట్ చేస్తూ లైక్ చేయరు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇంకో పాలకూర చూడండి. పాలకూర మంచిగా పెరిగింది. ఈ గోంగూరనే మనసు బాగా బాధ అనిపించింది. దీనికి ఇక యూరియా అంటే వేయలే కానీ నిన్న యూరియా లేక రైతుకి అయితే సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్. లైక్ కొట్టుర్రి.